వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. సో మనం బంపర్ ఛాన్స్ ఆడుతున్నాం అండి. ఆల్రెడీ ఇద్దరు పేర్లు కన్ఫర్మ్ చేశారు. ఒకరు జెడి చక్రవర్తి గారు అన్నారు, ఇంకొకరు విక్రమ్ అన్నారు. మరి విక్రమ్ ఉన్నారా లేదు చూద్దాం అండి. లెట్స్ ఫైండ్ అవుట్. విక్రమ్ గారు ఉన్నారండి. మళ్ళా నేను విక్రమ్ గారు కళ్ళు యాక్చువల్లీ చూడగానే చెప్పేయచ్చు. పవర్ఫుల్ ఐస్. సో అదేనమాట సంగతి. సినిమాలు చూసినటువంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎంత పనికి వస్తుందో చూసారా. అదేదో కాస్త ఒకటో నెంబర్కి చెప్పండి, లక్ష వస్తాయి. ఇంకా చెప్పండి, మీ వారు ఎంత గొప్ప సింగర్ అవ్వాలండి మీకు? మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలా? అవునా? నిజంగా కంపోజర్ కూడా కదండి మీరు. మీరు ఆల్బమ్ చేశారు కదా? 3 ఆల్బమ్స్ చేశాను. బట్ ఫస్ట్ సినిమా స్టైల్ చేసాము, తర్వాత ఒకటేమో ఒకటి వైరస్ కదా, వైరస్ రీసెంట్ రాక్ స్టైల్ చేశాను. ఇప్పుడు రాక్ మ్యూజిక్ తెలుగులో కూడా వస్తుంది. హిందీలో ఆల్రెడీ బాగా వచ్చేసిందండి రాక్ స్టైల్. రాక్ స్టైల్లో తెలుగు ఆల్బమ్. తెలుగు అదే ఇలాగే అందరు ఫస్ట్ అనుకోవాలని అంటే అనుకున్నాము, డిఫరెంట్ గా ప్లాన్ చేద్దామని. సరే ఫస్ట్ కొంతమంది చెప్తే తెలుగులో రాక్ కష్టం కదా అన్నారు, అంటే వర్డ్స్ అంతా సూట్ అవ్వదంటే పర్లేదు మనం చేద్దాం అని సాఫ్ట్ రాక్ అడాప్ట్ చేసి చేశాను. ఏదో ఒకటి చెప్పండి ఈ ఆల్బమ్ నుంచి. వైరస్ అంటే నిన్న మరిచే మనిషే వైరస్, నిన్ను పొగిడే మనిషొక వైరస్, కళ్ళలు కనని కళ్ళే వైరస్, కళ్ళలోని కుళ్ళొక వైరస్, నిన్న మరిచే మనిషే వైరస్, నిన్ను పొగిడే మనిషొక వైరస్, కళ్ళలు కనని కళ్ళే వైరస్, కళ్ళలోని కుళ్ళొక వైరస్. అంటే అంత ఎక్కువ సొసైటీ బేస్డ్ లేకపోతే ప్రాబ్లమ్స్ అందులోనే. ఇంకా అంటే చిన్ననాటి చేష్టలన్నీ చాలా మర్చిపోయి మారుతారు లేరా, డబ్బులోన జీవితాన్ని కూరే పారిపోపు సోదరా. ఆలోచన కొత్తగా ఉంది కదండి. లిరిక్స్ ఎవరు చేశారు? అదే దీంట్లో ఉన్న పవర్ అంతా మ్యూజిక్ లేదా కంపోజిషన్ కి ఎంత అయితే పవర్ ఉందో ఆ లిరిక్స్ కూడా అంత పవర్ఫుల్ అండి. చాలా బాగా రాశాడు. అసలు వైరస్ అంటే జనరల్ గా అంటే వైరస్ అంటే ఏంటి అని ఫస్ట్ అంటే అసలు అలా ప్లాన్ చేసాము. జనరల్ గా అంటే హెచ్ఐవి ఇట్లా అంటే ఏదో అంటే డేంజరస్ వైరస్ అవుతున్నాయి, కానీ దానికన్నా పవర్ఫుల్ వైరస్ అంటే మనీ. అసలు ఆ మనీ వల్లే ఇవన్నీ ప్రాబ్లం, ఆ మనీతోనే ప్రాబ్లం. సో అన్ని దాంతో అందుకనే దీంట్లో జబ్బు కన్నా డబ్బే వైరస్ అనిస్తుంది. జబ్బు కన్నా డబ్బు వైరస్ అని చాలా బాగా రాశారు. రమణ్ లో కానీ వెరీ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. కాకపోతే ఏంటంటే అంత వెలుగులోకి రాలేదు, కానీ చాలా మంచి లిరిక్ రైటర్. చాలా బాగుందండి. వెంటనే వైరస్ ఆల్బమ్ కొనుక్కోవాలనిపిస్తుంది కదా. అవైలబుల్ గా ఉంది కదండి? అవైలబుల్ ఉంది, బట్ ఏంటంటే తెలుగులో అంత ఆల్బమ్ కి ఇంకా అంత కల్చర్ లేదు. అంటే మీరు పబ్లిసిటీ కూడా చేయాలండి. మీరు ఇలా పోస్ట్ పెట్టి ఒక పోస్టర్ వేస్తే అప్పుడు కొంటాం మేము. మీలాంటి వాళ్ళు ఇట్లా పట్టుకొని మేము రెడీ. ఒక పోస్ట్ పెట్టి ఒక పోస్టర్ ఇచ్చేస్తే అప్పుడు కొంటాం. మాకు తెలియాలి కదా, ఇప్పుడు మాకు తెలియదు వైరస్ వచ్చిందని. సో డెఫినెట్ గా ఎక్కేది మా అందరికి వైరస్. మీరు త్వరలో అంటే అందుకే దాన్ని వీడియో చేస్తున్నా. ఓకే, లాస్ట్ రౌండ్ లో అడుగు పెడదామని. డెఫినెట్ గా లక్కీ ఛాన్స్ 1,00,000 కొట్టేయాలండి. రోజుకు 2 సినిమాలు చూస్తే కాదు, ఇక్కడ చెప్పాలి ఒక నెంబర్ తో. ఇక్కడ చెప్తే అప్పుడు టాలెంట్ ఏంటో తెలుసు. లేదా దీంతో అంటే డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సినిమా తండ్రి కూతురు ఇద్దరు ఆడించచ్చు. అక్కడ 1,00,000 గెలిచా మంట పెట్టుకోద్దు. అసలు మీరు ఈ టీవీ అంటే అసలు మీకు అవతల వేరే రూమ్ లోకి వెళ్ళండి, నేను సీరియస్ గా సినిమా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. లేదా దీంతో ఏం డిసైడ్ అయిపోద్ది అంటే ఇంకా టీవీ చూడొద్దని. కానీ సో మా పోగో ఛానల్ గానీ అది మాకు కార్టూన్ నెట్వర్క్ మేము అవే చూస్తాం. సో దీంతో మరి ఇంకా మీరు కూడా మళ్ళీ మాక్సిమం అంటే నేను మూవీస్ చూడను, ఎక్కువ సీరియల్స్ అండి. సీరియల్స్ ఇంకా కష్టం కదండి, అంటే స్టార్ ప్లస్ లో. సీరియల్స్ కూడా చూసి అందుకే ఎక్కువ చూడకు, మళ్ళీ సీరియల్ లాగా ఏదన్నా అనిపిస్తా ఉంటది. అప్పుడప్పుడు ఏదైనా చిన్న అనిపిస్తుంది కదా, అప్పుడు అంటా ఉంటా. చలో లాస్ట్ రౌండ్ ఆడదాండి, లక్కీ ఛాన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ లో ఒక నంబర్ కోరుకోవాలండి. ఆ నంబర్ కొంచెం రివీల్ చేస్తాం. ఆ నంబర్ రివీల్ అవుతుంది. సో వెనకాల ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది అనమాట. ఆ నంబర్ ద్వారా ఆ సెలబ్రిటీ ఎవరు చెప్పేస్తే 1,00,000 రూపాయలండి. ఏ నెంబర్ కావాలి చెప్పండి. ఫస్ట్ నెంబర్కి చెప్తే 1,00,000, సెకండ్ నెంబర్కి వెళ్తే 50,000, థర్డ్ నెంబర్కి వెళ్తే 25. ఓకే చెప్పు, నువ్వే చెప్పు. 16 అండి. సో 16 ఓకే. రిస్క్ లేని నెంబర్ యాక్చువల్లీ అది, బట్ ఒక్కొక్కసారి రిస్క్. 16 ప్లీజ్.
రిస్కే. ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టలేదు. మీరు అలా అనుకుంటారు, ఐబ్రో చూసి లక్షలు కొట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. ఇలా ఐబ్రో చూసి మహేష్ బాబుని గుర్తుపట్టారు. ఈ అమ్మాయి అబ్బాయి కూడా తెలియట్లేదు నాకు. అమ్మాయి అన్నట్టు కాటకు కనిపిస్తుంది. సో వారెవరో కరెక్ట్ గా గెస్ట్ చేసి SMS చేయండి. బికాజ్ మీ SMS ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు మిగిలిన టోటల్ ప్రైజ్ మనీ. సో గెలవాలంటే జీజే స్పై సెలబ్రిటీ నేను టచ్ చేసి 58585 కి SMS కొట్టండి. తెలియటం లేదు. సార్ నెక్స్ట్ నెంబర్కి వెళ్దాం. మరి చెప్పేస్తే లక్ష అండి, చూసుకోండి. మరి కార్టూన్ నెట్వర్క్ లో పోవే కాజల్ అనుకుంటున్నా, నవ్వుల ఛానల్ అన్ని మటాష్ సీరియల్ చూసుకోవచ్చు. సీరియస్ కాజల్ అనుకుంటున్నా. కాజల్ అనుకుంటున్నారు. చూసారా, టెంప్ట్ అయిపోయి చెప్పేస్తున్నారు ఆన్సర్. కాజల్ అనుకుంటున్నారా? కానీ కన్ఫర్మ్ కాదు. సో సెకండ్ నెంబర్ చూద్దాం. ఒకవేళ కాజల్ కనుక అయితే నేను అప్పుడే అనుకున్నాను కదా అని అలా అప్పుడు చెప్పొచ్చు. ఓకే, సెకండ్ నెంబర్కి వెళ్దాం. మరి సెకండ్ నెంబర్ ఏది కావాలి చెప్పండి. 1, 4, 3? మీరు కోరుకునే నెంబర్ బట్టి అదృష్టం. ఆల్రెడీ 25 గెలిచారు. 50 గెలిస్తే అని లాభం ఉంటుంది. లేదంటే మళ్ళీ నెక్స్ట్ 3 నెంబర్కి వెళ్తే 25. సో మీ సెకండ్ నెంబర్ కోరుకుంటున్నారండి, అంటే ఇక్కడ 50,000 మిగులుతాయి. ఈ 50,000 మీరు గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS కొట్టాలి. సో ఆలోచించండి, మరి మీరు ఏ నెంబర్ కావాలి చెప్పండి. 3 షూర్. సరే మరి 3 ప్లీజ్. కాకుండా అయిపోయింది. మా అన్న చూసాడు, మీనా అనిపిస్తుంది. అంటే ఈ ముక్కు పెదాల స్టైల్ బట్టి ముక్కు నాకు మీనా అనిపిస్తుంది. ఆలోచించుకొని యూ స్టిల్ హ్యావ్ సమ్ మోర్ టైం. సో ఈలోపు మీరు ఆలోచించి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. అంటే మరీ పాత కాదు, మరీ కొత్త కాదు, హీరోయిన్. అంటే మీనా ఇన్ ద సెన్స్ ఆమె అదే మరి ఓల్డ్ హీరోయిన్ కాదు. అవును. సో నాకైతే ఆమె అనిపిస్తుంది. కదా మీ హీరోయిన్ ఏం చెప్పట్లా. సో నెక్స్ట్ టైం వెళ్దాం. మరి ఏదో ఒకటి చెప్పేద్దాం. మీనా అండి. మీనా అన్నప్పుడు మీకు ఒక లుక్ ఇచ్చారు. అంటే ఆ లెవెల్ అదే నచ్చిందనా లేకపోతే ఏదో ఒకటి. అబ్బా అంత ఈజీగా ఉందా అనే. సరే మీనా అంటున్నారండి, మరి రివీల్ చేసి చూద్దాం. రివీల్ చేద్దాం. సో ఫ్రీజ్ చేస్తున్నాం. మీనా ఫ్రీజ్ చేస్తామండి. సో మీనా గారు ఉన్నారా లేదో చూద్దామండి. సో వారు మీనా గారా కాదా అన్నది ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత తెలుసుకుందాం. బ్రేక్ కంటే ముందు బ్రహ్మాండమైన పాట. అన్న కన్నెర్రపడి అగ్గై చూస్తేనే అలా భూమి బుగ్గవుతుంది రమ్మాస్. అన్న కాలెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తాడు రమ్మాస్. హే మంచిగా ఉంటే మంచిని పంచే మనిషి తానంట, మాయలు చేస్తే ఎవడికైనా మధ్యలో దంపుడు తప్పదు పొమ్మంట. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. అది అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మర్తేడితే మాస్, అయ్యా మాస్. అమ్మా సూపర్ సాంగ్ అండి కదా. చాలా అంటే నేను మాస్ సింగర్ అన్న బ్రాండ్ నాకు ఉందన్నమాట. సో ఆ మాస్ సింగర్ అన్న బ్రాండ్ కి తగ్గట్టుగా ఈ పాట అంటే ఆ టైటిల్ సాంగ్ నాకు రావడం. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా అన్న పాడితే మాస్ అని రాశాడు. సో ఆ రకంగా చాలా మంచి ప్లస్ అయింది. సో అన్న పాడితే మాస్ అండ్
అన్న ఆన్సర్ చెప్పిన మాస్ అండి. సో మీనా అని చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం బ్రేక్ తర్వాత. రెడీ? ఇప్పుడు ఆ స్టైల్ వేరే స్టైల్, వేరే స్టైల్లోనా చూద్దాం. నువ్వు నేను